అందరికీ నమస్కారం. నేను మీ దేవేంద్ర. ఈరోజు ఎంవి చంద్రశేఖరరావు గారు రాసిన ఒక మంచి కథను చెప్పడానికి వచ్చేసాను. కథ పేరు వ్యక్తిత్వం. హైదరాబాద్ హైటెక్ సిటీ అదొక కార్పొరేట్ ఆఫీస్. ఉదయం 10 గంటల 10 నిమిషాలయ్యింది. ఆ సమయంలో ఆ ఆఫీసులో అందరి కళ్ళు ఆఫీస్ గుమ్మం వైపే ఉంటాయి. కారణం, ఆఫీస్ బ్యూటీ మానస వచ్చే టైం అది. మానస ముట్టుకుంటే కందిపోతుందా అన్నట్టు తెల్లగా మెరుపు తీగలా ఉంటుంది. రోజుకొక ఫ్యాషన్ డ్రెస్ వేస్తుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆఫీస్లో అందరూ ఆ అమ్మాయిని లొట్టలు వేసుకుంటూ చూస్తుంటారు. ఆఫీస్కి ఎప్పుడొస్తుందా, ఏదో వంకతో ఎలా మాట్లాడుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో శశి ఒకడు. శశి ఆఫీస్కొచ్చింది మొదలు కళ్ళన్నీ ఆ అమ్మాయి మీదే. ఒరే రవి, మానస వచ్చే టైం అయిందిరా ఉత్సాహంగా అన్నాడు శశి. శశి, రవి ఆఫీస్ కొలీగ్స్. శశికి పూర్తిగా వ్యతిరేకం రవి. ఆఫీస్ పని తప్ప వేరే ప్రపంచం లేదు. 10ంటికి ఆఫీస్కొచ్చాడంటే సాయంత్రం 6 వరకు ఆఫీస్ వదిలే టైంకే సీట్లో నుంచి లేస్తాడు. అవసరమైతే తప్ప ఎవ్వరితో మాట్లాడడు. రవి, శశి ఇద్దరూ బ్యాచిలర్సే. పెళ్లి సంబంధాల వేటలో ఉన్నవారే. ఒరే, ఇవాళ మానస కోసం ఈ పెన్ను కొనుక్కొచ్చాను. దీని ఖరీదు 2000. మానస నన్ను ప్రేమిస్తుందంటావా? నన్ను పెళ్లి చేసుకుంటుందంటావా ఆశగా అన్నాడు శశి. ఏమోరా, వాళ్ళ ఆయనను అడిగి చెబుతుందేమో నవ్వుతూ అన్నాడు రవి. చిచి, వెదవజోకులు నువ్వును. శుభం పలకరా మంకెన్న అంటే ఏదో అన్నట్టుంది కోపంగా అన్నాడు శశి. అప్పుడే మానస ఆఫీస్లో అడుగుపెట్టింది. ఒరేయ్, నా కలల రాణి ఆఫీస్ బ్యూటీ మానస వచ్చింది, నేను వెళుతున్నాను అన్నాడు శశి. ఆల్ ది బెస్ట్ అన్నాడు రవి. నీ అడుగులోన అడుగు వేసి నన్ను నడవని అంటూ ఆఫీస్ గుమ్మం నుంచి మానసను అనుసరించసాగాడు శశి. అటెండెన్స్ రిజిస్టర్ దగ్గరికెళ్ళి సంతకం పెట్టడానికి పెన్ను తీసింది మానస. కానీ ఆ పెన్ను రాస్తే కదా. వెంటనే వెనకాలే ఉన్న శశి తన జేబులోని పెన్ను తీసి, మానసగారు, ఈ పెన్ను మీకోసమే కొన్నాను, తీసుకోండి అంటూ కొత్త పెన్ను ఇచ్చాడు. అయ్యో, మీకెందుకు శ్రమ అంటూ తన బ్యాగులోంచి ఇంకో పెన్ను తీసి అటెండెన్స్లో సంతకం పెట్టింది మానస. చెలియా పోయే, చెలిమీ పోయే అని లోపల అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకున్నాడు శశి. దూరం నుంచి అంతా చూస్తున్న రవి వచ్చేయ్ అన్నట్టు చెయ్యి ఊపాడు. శశి నీరుగారుకుంటూ వచ్చాడు. ఆ రోజు శనివారం. రాత్రి 7 అయింది. గాలివాన కూడా మొదలైంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు పడుతోంది జడివాన. ఆ గాలివాన జోరుకు ఇళ్ల తలుపుల కిటికీలు దడదడ కొట్టుకోసాగాయి. రవి ఇంటి తలుపులు కిటికీలు వేద్దామని తన ఇంటి వరాండాలోకి వచ్చాడు. ఎవరో ఒక అమ్మాయి వానకు పూర్తిగా తడిసిపోయి వరండాలో నించుంది. చలికి వానకు గజగజ వణకసాగింది. తలుపులు వేయబోతున్న రవి ఆ అమ్మాయిని చూసి, పర్వాలేదు, లోపలికి రండి, వాన తగ్గాక వెళుదురుగాని అన్నాడు. అయ్యో, మీకెందుకు శ్రమ, ఇక్కడే నుంచొని వాన తగ్గాక వెళ్ళిపోతాను అంది ఆమె. సరే, మీ ఇష్టం అంటూ ఆ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందే అని దగ్గరికెళ్ళి ఆమెను చూశాడు. ఆమె పూర్తిగా వానకు తడిసిపోయి ఉంది. కట్టుకున్న తెల్లటి జార్జెట్ చీర వంటికి అతుక్కుపోయి చూసేవాళ్లను ఆమె అందాలు రెచ్చగొడుతున్నాయి. అరే మానసగారు, మీరా? లోపలికి రండి, ఇది మా ఇల్లే అన్నాడు రవి. ఓ మీరా రవిగారు, మీరు ఇక్కడే ఉంటారా ఆశ్చర్యంగా అంటూ లోపలికి వచ్చింది మానస. ఇల్లంతా పరికించి చూస్తూ, మీ శ్రీమతి ఇంట్లో లేరా అంది. భలే వారే, నాకింకా పెళ్లి కాలేదు అన్నాడు. 1 మినిట్, బాగా తడిసిపోయారు, చలికి వణికిపోతున్నారు, వేడివేడి టీ తెస్తా అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళి వేడివేడి టీ తీసుకొచ్చి, తాగండి, చలి కొంచెం తగ్గుతుంది అన్నాడు. అయ్యో, మీకు అనవసరంగా శ్రమ కలిగించాను అంది మానస. శ్రమ ఏముంది, ఈ వానలో చలిలో ఎవరైనా వేడివేడి టీ తాగుదామనుకుంటారు అన్నాడు రవి. వాన అంతకంతకి పెద్దదవ్వసాగింది. రవి లేచి వెళ్ళి కిటికీలు తలుపులు వేసి వచ్చాడు. ఉన్నట్టుండి టప్మని కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలిగిస్తా ఉండండి అంటూ చీకట్లో రవి లోపలికి వెళ్ళాడు. మానస తన పమిట చెంగుతో మొహం తుడుచుకోసాగింది. రవి అగ్గిపెట్టె వెదికి కొవ్వొత్తి వెలిగించి తెచ్చేసరికి కరెంట్ రాని వచ్చింది. ఆమె పైటతో మొహం తుడుచుకోవడంలో ఆమె పైటచాటు అందాలు బహిర్గతమయ్యి కనువిందు చేస్తున్నాయి. ఆమెనే చూస్తున్న రవి కళ్ళు తిప్పుకొని లోపల నుంచి తెచ్చిన టవలిచ్చి, తుడుచుకోండి, అలాగే నా ప్యాంట్ షర్ట్ ఆ గదిలో ఉన్నాయి, మీకు అభ్యంతరం లేకపోతే వేసుకోండి అన్నాడు రవి. వాన ఇంకా పెరుగుతుందే,
ఎలా ఇంటికి వెళ్ళాలో ఏమిటో భయంగా అంది మానస. పర్వాలేదు, అవసరమైతే మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండవచ్చు. ఒకవేళ వాన తగ్గితే ఎంత రాత్రైనా నేనే వచ్చి మీ ఇంటి దగ్గర దిగబెడతాను. ముందు ఆ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకోండి అన్నాడు రవి. అతని వంక కాసేపు చూసి పర్వాలేదు అని ధైర్యం తెచ్చుకొని టవల్ తీసుకొని ఆ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని తల తుడుచుకొని బట్టలు మార్చుకుంది. అతని వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని బయటకొచ్చింది. దేవకన్యలా బయటకు వచ్చిన ఆమెను చూస్తూ రవి, ఏమీ అనుకోనంటే ఒక మాట, మీరు తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రిలో దేవకన్యలా ఉన్నారు అన్నాడు. అతనినే చూస్తూ అంచనా వేస్తూ ఆ గది వంక తిరిగింది. హడావిడిలో గది తలుపులు మూసింది, కానీ కిటికీ తలుపులు మూయలేదు. అంతా చూసి ఉంటాడా అన్న అనుమానం వచ్చింది. అయినా ధైర్యంగా, ఆఫీస్లో పనికి అంకితమయ్యి పక్కవాడి వంక కనీసం కన్నెత్తి చూడనైనా చూడని రవిగారు మీరేనా అనిపిస్తోంది. మీ స్థానంలో మీ ఫ్రెండ్ శశిగారు ఉంటే కనీసం ఇంట్లోకి కూడా రాకుండా వానలోనే అట్నుంచి అటు వెళ్ళిపోయేదాన్ని అంటూ బెదిరించింది మానస. ఆఫీస్ అయినా ఇల్లైనా నా పద్ధతులు ఏమీ మార్చుకోను అన్నాడు రవి. రవి మాటలకి కొండంత ధైర్యం వచ్చింది మానసకి. ఇల్లంతా చూస్తూ, ఇంటిని బాగా సర్దుకున్నారు, అన్ని సామాన్లు ఉన్నాయి అంది మెచ్చుకోలుగా. అవునండి, త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అందుకే అన్నీ కొన్నాను అన్నాడు. ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? చిలిపిగా అంది మానస. చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసే అమ్మాయి అన్నాడు రవి. మరి అమ్మాయి అందంగా ఉండక్కర్లేదా అంది మానస రవిని ఉడికిస్తూ. అందందేముందండి, సంసారాన్ని తీర్చిదిద్దుకునే అమ్మాయి అయితే చాలు అన్నాడు రవి. ఈ లోపల వాన తగ్గింది. రవి గొడుగు తీసుకుని, పదండి మీ ఇంటి దగ్గర దింపుతాను, ఇప్పుడు రాత్రి 10 అయింది, ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అన్నాడు రవి. మరి దారిలో మీతో ఏ ప్రమాదం ఉండదా? చిలిపిగా అంది మానస. అప్పటికే రవి మీద ఒక అవగాహనకు వచ్చింది మానస. ఇంట్లో కిటికీ తలుపు తీసి ఉన్నా ఏమీ చూడనప్పుడు, కరెంటు పోయినా ఏమీ చెయ్యనప్పుడు దారిలో నడి రోడ్డులో మాత్రం ఏముంటుంది? నవ్వుతూ అన్నాడు రవి. చాలా థ్యాంక్స్ అండి, అయినా మీకెందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్తాను అంది మానస. పర్వాలేదు పదండి, మీ ఇంటి దగ్గర దిగబెడతాను, ప్రమాదం ఎప్పుడు చెప్పిరాదు, మనమే జాగ్రత్తగా ఉండాలి అని ముందుకు నడిచాడు. మానస అతనిని చూస్తూ జాగ్రత్తగా ఆశ్చర్యపోతూ అతనిని అనుసరించింది. ఇంటి దగ్గర ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు రవిని పరిచయం చేసింది మానస. మానస అమ్మా నాన్న రవి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. మర్నాడు రవి ఇంటికి శశి వచ్చాడు. మానస వర్షంలో తడిసి తన ఇంటికి రావడం గురించి చెప్పాడు రవి. అంతా విన్న శశి, ఒరేయ్ ఫూల్, వర్షం పడుతున్న రాత్రివేళ అందమైన ఆడపిల్ల తడిసి ఇంటికొస్తే అందాలన్నీ చూస్తూ ఏం చేయకుండా వదిలిపెడతావా? అసలు నువ్వు మగాడివేనా? హాయిగా నువ్వు ఎంజాయ్ చేసి నన్ను కూడా పిలవాల్సింది అన్నాడు శశి. తప్పురా, నా సంగతి తెలుసు కదా, ఆఫీస్ అయినా ఇల్లైనా నా పద్ధతులు నావే, నా వ్యక్తిత్వం నాదే అన్నాడు రవి. అయినా నిన్ను అని ఏం లాభం, ఆ దేవుడిని అనాలి, అవకాశాలాంటి నీలాంటి దద్దోజనాలకే ఇస్తాడు. నేను ఎంత వెంటపడినా ఆ అమ్మాయి నా వంక కన్నెత్తి చూస్తే ఒట్టు అన్నాడు నిరాశగా. అలాగే ఉంది వ్యవహారం, అదృష్టవంతుడిని అవకాశాలు తలుపులు తట్టుకుంటూ వస్తాయి అన్నాడు రవి. అసలు ఆఫీస్ బ్యూటీ మెరుపుతీగా మానస నీ ఇంటి తలుపులు తట్టడమేమిటిరా అని ఆశ్చర్యపోయాడు శశి. హైటెక్ సిటీ ఉదయం 10 గంటలయింది. అందరూ కళ్ళు ఆ ఆఫీస్ గుమ్మం వైపే ఉన్నాయి. మానస వచ్చే సమయమైంది అంటూ శశి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. ఇంకా ప్రయత్నం ఆపలేదా? రవి నవ్వుతూ శశిని చూస్తూ అన్నాడు. అదే సమయానికి మానస ఆఫీస్ గుమ్మంలో అడుగుపెట్టింది. ఎదురు వచ్చిన శశిని చూస్తూ, శశిగారు, మీ ఫ్రెండ్ రవి గారిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది మానస. మంచివాడు, తక్కువగా మాట్లాడతాడు, అనవసర విషయాలలో అస్సలు కల్పించుకోడు అన్నాడు శశి. రవిగారు మా అమ్మ నాన్నకు బాగా నచ్చారు. వానలో వాళ్ళింటికి తెలియకుండా వెళ్ళాను. అప్పుడు రవిగారు మా ఇంటి దాకా వచ్చి నన్ను దిగబెట్టారు. మా అమ్మా నాన్నలకు ఆయన బాగా నచ్చారు. పెళ్లి చేసుకోమంటున్నారు. మీ అభిప్రాయం ఏమిటి అంది మానస. వానలో ఇంటికి వచ్చిన విషయం చెప్పాడు గాని పెళ్లి విషయం చెప్పలేదు అన్నాడు శశి. ఆయనకు ఇంకా ఈ విషయం తెలియదు. ఒకవేళ పెళ్లికి ఆయన ఒప్పుకోకపోతే మీరే ఒప్పించాలి అంది మానస. నేనా? నన్ను ఒప్పుకోమంటే నేను ఒప్పుకుంటాను, కానీ వాడిని నేనెలా ఒప్పిస్తాను? వాడసలే పరమచాదస్తుడు. ఇన్ని మాటలెందుకులేండి. అసలు మీలాంటి వాళ్ళు వాడిలాంటి వాళ్ల వెనక ఎందుకు పడతారో అర్థం కాదు. కాకి ముక్కుకు దొండపండులాగా అక్కస్సుగా అన్నాడు శశి. దానికి మానస నవ్వుతూ, మీలాంటి యాక్టివ్ పర్సనల్లను నాలాంటి వాళ్ళు తట్టుకోలేరు అంది. మిమ్మల్ని కాదు,
ఆ దేవుడిని అనాలి. ఈ ప్రపంచంలో బ్యూటీల భర్తలందరూ దద్దోజనాలే అన్నాడు శశి. దానికి మానస పగలబడి నవ్వింది. అదిగో చూడండి, మానస రవి ఆలుమగలై చేతులు కలుపుకొని ఏ పిల్ల పరుగున పోదామా, ఏ తీరం వైపు జంటక పోదామా అని పరుగులు తీస్తున్నారు. రవిలో ఏం చూసి మానస పెళ్లి చేసుకుందో ఇంతవరకు శశికి అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.